మాజీ ఎంపీ వినోద్ కుమార్ ను విమర్శించే స్థాయి కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు బీఆర్ఎస్ నేత హరిప్రసాద్. వినోద్ కుమార్ పై అసత్య ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ కు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 3వ స్థానం ఖాయమన్నారు. పదవుల కోసం పెదవులు మూసుకున్న కాంగ్రెస్ నాయకులు వినోద్ కుమార్ మీద చిల్లర ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ కు అభ్యర్థి దొరకడం కరువయ్యారన్నారు. పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కొందరు విలేకరుల సమావేశంలో గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయిన్పల్లి వినోద్ కుమార్ గారి పేరు మీద వారి పేరు తీసుకొని మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాలకు వారికి ఏదో పొంతన ఉంది అన్నట్టుగా ఒక అబద్ధపు ప్రచారాన్ని చేసేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు నిన్న చేయడం జరిగింది. ఈరోజు పార్టీలో వారు కొందరి పేర్లు తీసుకొని వీళ్ళని కనుక మీరు సస్పెండ్ చేయకుంటే వారితో వారు చేసినటువంటి కార్యక్రమాలలో బోయిన్పల్లి వినోద్ కుమార్ గారికి, మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారికి సంబంధం ఉంది అన్నట్టుగా, వీరికి ఏదో భాగస్వామ్యం ఉందన్నట్టుగా ఒక అబద్ధపు ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తూ ఉన్నారు. మేము ఒకటే సూటిగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు స్పష్టంగా ఒక విషయాన్ని అడుగుతా ఉన్నాం. బోయిన్పల్లి వినోద్ కుమార్ గారు వారి మొత్తం రాజకీయ జీవితంలో మచ్చ లేకుండా రాజకీయాలు నడిపినటువంటి వ్యక్తి. అసలు మీకు వారి పేరును ఉచ్చరించేటువంటి అర్హత కూడా లేదు. ఎందుకంటే మాట్లాడినటువంటి నాయకుని మీదనే గతంలో అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. కానీ బోయిన్పల్లి వినోద్ కుమార్ గారు విద్యార్థి దశ నుండి గతంలో వారు వామపక్ష పార్టీలో పనిచేసినప్పటికి కూడా ఆ వామపక్ష భావజాలాలకు అనుగుణంగా ఒక నిబద్ధత గల కార్యకర్తగా, ఒక అంకిత భావంతో రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి బోయిన్పల్లి వినోద్ కుమార్ గారు.